హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మా పిల్లలు ఆడుతూ ఉన్నారు. మా అపార్ట్మెంట్ పిల్లకాయలన్నమాట. కింద సరదాగా ఆడుతూ ఉంటారు. ఇవాళ ఫంక్షన్ అయిపోయింది కాబట్టి ఆ చైర్స్ వేసుకొని కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ అవుతే చాలు వచ్చేస్తారు పిల్లకాయలు. క్రికెట్ ఆడుతూ ఉంటారు, వాలీబాల్ అవన్నీ ఆడుతూ ఉంటారు. పిల్లలే సందడి అనమాట మా క్వార్టర్స్లో. అందరూ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారండి. ఎవరు ఏజ్ గ్రూప్ వాళ్ళతో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అంటూ ఏముండదు, అందరు కలిసి ఆడుకుంటూ ఉంటారు సరదాగా కాసేపు. మాకు కూడా పిల్లలతో టైం పాస్ అయిపోతూ ఉంటుందండి. సాయంకాలం అలా కూర్చుంటాం, కిందకెళ్ళి సరదాగా ఆడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాము గేమ్స్. వీళ్ళని చూస్తే మా బాల్యం గుర్తొస్తుందండి. చిన్నప్పుడు కూడా మేము కూడా అలాగ ఆడుకునే వాళ్ళం, అందరం కలిసి ఆడుకునే వాళ్ళము. చాలా సరదాగా గడిచిపోయింది చిన్నప్పుడు. వీళ్ళని చూస్తే గుర్తు చేసుకుంటూ ఉంటామండి. ఇవాళ వ్లాగ్లో నేను చిన్నది తెప్పించానండి, మినీ స్టాండ్ అనమాట. ట్రైపాడ్ స్టాండ్, మోనోపాడ్, డైపాడ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. సెల్ఫీ స్టిక్ అనమాట. ముఖ్యంగా తెప్పించాను. నాది ట్రైపాడ్ కొంచెం ఇది అవుతే ఈజీ టు క్యారీ అని తెప్పించుకున్నానండి చిన్నది. ఇది సెల్ఫీ స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మోనోపాడ్గా యూజ్ చేసుకోవచ్చు, డైపాడ్గా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, చూపిస్తాను ఇప్పుడు. ఓపెన్ చేసి చూపిస్తాము ఎలా పనిచేస్తుందని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది అన్నమాట. నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియలేదు. మా ఇంటికాడ ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి ఓపెన్ చేసి చూపిస్తామన్నమాట, ఇలా యూజ్ చేసుకోవచ్చు అంటే అని చెప్పేసి. అప్పటి వరకు నాకు ఐడియా లేదు ఎలా చేయాలని చెప్పేసి. తను ఓపెన్ చేస్తూ ఉంటే వీడియో షూట్ చేశాను అనమాట. చూడండి, 3 ఉందన్నమాట స్టాండ్. అది పెట్టేస్తే నిలబడుతుంది. మనం కావాలంటే వీడియోస్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే బయటికి తీసుకెళ్ళి ప్లేసెస్కి షూట్ చేయవచ్చు. చాలా బాగుందండి. ఇక్కడ పెట్టుకోండి, ఇదే మీ ఫోన్ పెట్టి చూపి. నా ఫోన్ ఆపరేటింగ్లో ఉంది కదా. సాయంకాలం వేళ కాకులు అరుస్తూ ఉన్నాయండి మా క్వార్టర్స్లో. చూపించాను కదా, సెల్ ఇక్కడ పెట్టుకోవాలండి, ఫిక్స్ చేసుకోవాలి. అది మూవబుల్ అనమాట. మూవ్ చేసి సెల్ అక్కడ పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుందండి, ఈజీ టు క్యారీ కాబట్టి ఎక్కడికన్నా క్యారీ చేయవచ్చు. ట్రైపాడ్ అయితే కొంచెం కష్టం అండి క్యారీ చేయటం. ఎక్కడికన్నా తీసుకొని మన బ్యాగ్లో కూడా పెట్టుకొని ఈజీగా క్యారీ చేసుకొని తీసుకుని వెళ్ళచ్చు షూట్ చేస్తానికి. దీంట్లో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. చూడండి, ట్రైపాడ్ అంటే స్టాండ్ అనమాట. ఇది సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూపిస్తుంది ఎంత చక్కగా చూపిస్తుంది చూడండి. దాంతోపాటు ఇక్కడ బ్లూటూత్ ఉంటుంది. బ్లూటూత్ కూడా ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి మామూలు సెల్ఫీ స్టిక్ ఎలాగో అలాగే ఇది ఎంత పెద్దది అవుతుందండి. ఇలా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. మనం బయటికి వెళ్ళినప్పుడు బాగా పనికొస్తుందండి నాకు. ఇంట్లో కూడా ట్రైపాడ్ స్టాండ్గా యూజ్ చేసుకోవచ్చు. కుకింగ్ చేస్తూ కూడా వీడియో తీయవచ్చు అనమాట. చాలా బాగుంది. అవుతే ఏ వస్తువు తెచ్చినా కానీ కొత్తది అవుతే ఆపరేట్ చేయాలంటే తెలియకపోతే ఎవరన్నా అడతానండి, అడిగి తెలుసుకోవాలి. అంతేగాని మనం ఓన్గా చేస్తే మళ్ళీ పార్ట్స్ అయిపోతుంది. కాబట్టి నాకు తెలియకపోతే వేరే వాళ్ళని తెలిసి అడిగి నేర్చుకుంటాను అనమాట. ఎంతమంది మీలో ఇలా చేస్తూ ఉంటారు అంటే థింగ్స్ తెలియదంటే వేరే వాళ్ళ దగ్గర అడిగి నేర్చుకోవాలన్నమాట. చూడండి, ట్రైపాడ్ స్టాండ్ తయారైపోయింది. ఇలా వీడియోస్ తీసుకోవచ్చు. కావాలంటే ఇంకొంచెం పొడుగు కూడా చేసుకోవచ్చు. లోపల స్టిక్ ఉంటుంది, అలా చేసుకోవచ్చు. ఇది ట్రైపాడ్ లాగా పనిచేస్తుంది వీడియోస్ తీసుకోవడానికి. బయట షూటింగ్ కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఇప్పుడేమో ఈ పాప సెల్ఫీ స్టిక్ చూపించబోతుందండి. సెల్ఫీ స్టిక్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రైపాడ్ అయిపోయింది, ఇంకా సెల్ఫీ స్టిక్ చూస్తాము ఎలా చేయాలని చెప్పేసి. ఆ మధ్యలో ఒక బటన్ ఉందండి, ఆ బటన్ నొక్కితే సెల్ఫీ స్టిక్ రిలీజ్ అవుతుంది అన్నమాట. చిన్నగా చేసుకోవాలి, పెద్ద స్టిక్ అవుతుంది. అలా ఫోటోలు దిగచ్చు. మనం పట్టుకునే దగ్గర బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేసి చాలండి ఫొటోస్ వచ్చేస్తాయి. అంతే అండి ఈ వీడియో. ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని చెప్పేసి అనుకుంటున్నాను. యూస్ఫుల్ అవుతే ఒక లైక్ చేయండి, పక్కన వాళ్ళతో షేర్ చేయండి, మా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. హోమ్ డిలైట్ ఛానల్ సైనింగ్ ఆఫ్. రేఖా, బాయ్.